పాకిస్తాన్ సంబంధించిన చైనా క్షిపణులు తుర్కీ డ్రోన్లను భారత్ అలవోకగా నేలకూల్చింది. భారత్ వద్దనున్న బహుళవిధ గగనతల రక్షణ వ్యవస్థ పాక్ ప్రయోగించిన క్షిపణులకు అడ్డుగోడలా నిలిచిందని సైన్యం వెల్లడించింది. 3 రోజుల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తానీ ఎయిర్ క్రాఫ్టులను సైతం కూలగొట్టిందని ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందని సోమవారం ప్రకటించిన త్రివిధ దళాల అధికారులు ఆ సమయంలో కొన్ని కీలక వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్ దాడులను సమర్థంగా అడ్డుకోవడం సహా పొరుగుదేశం కీలక స్థావరాలను ధ్వంసం చేసినట్లు వివరించారు. పాకిస్తాన్ తుర్కియేకి చెందిన డ్రోన్లు చైనా నుంచి సేకరించిన క్షిపణులను భారతపైకి ప్రయోగించిందన్న అధికారులు వాటిని తమ సమీకృత గగనతల రక్షణ వ్యవస్థలు సమర్థంగా అడ్డుకున్నాయని వివరించారు. వాటిని పొరుగు సైన్యం ఛేదించలేకపోయిందని స్పష్టం చేశారు. చైనా తుర్కియే నుంచి తెచ్చిన క్షిపణులు డ్రోన్లకు సంబంధించిన ఆధారాలను కూడా భారత సైనికాధికారులు బయటపెట్టారు. చైనాలో తయారైన PL-15LR క్షిపణి గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదిస్తుందని వివరించారు. తుర్కియే నుంచి బైకర్ ఇహా కమికజే, ఆసిస్ గార్డ్ సోంగర్ డ్రోన్లను పాకిస్తాన్ ఉపయోగించిందని వివరించారు. అయితే భారత్ వద్దనున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ముందు పాకిస్తాన్ సైన్యం నిలువలేకపోయిందన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్లోని అన్ని వైమానిక స్థావరాలు, రక్షణ వ్యవస్థలు యథావిధిగా పనిచేస్తున్నట్లు వివరించారు. భవిష్యత్తులో చేపట్టే ఎలాంటి ఆపరేషన్లకైనా సంసిద్ధంగా ఉన్నట్లు ఎయిర్ మార్షల్ AK భారతి స్పష్టం చేశారు. దేశీయంగా తయారైన ఆకాశ్ గగనతల రక్షణ వ్యవస్థ 25 కిలోమీటర్ల రేంజ్లోని ఎయిర్ క్రాఫ్ట్లు, హెలికాప్టర్లు, డ్రోన్లను గుర్తించి వాటిని నిర్వీర్యం చేస్తుందని AK భారతి తెలిపారు. పెచోరా క్షిపణులు, OSA AK మిసైళ్లు, L-70 యాంటీక్రాఫ్ట్ గన్లు కూడా పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లను సమర్థంగా అడ్డుకోవడంలో ఉపయోగపడ్డాయని వివరించారు. ఇంకా నౌకదళానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థలను రంగంలోకి దించలేదని, అరేబియా సముద్రంలో మోహరించిన INS విక్రాంత్ సేవలను ఉపయోగించుకోలేదని వైస్ అడ్మిరల్ ప్రమోద్ గుర్తు చేశారు.